ఊరిని ఇదెక్కడ అద్భుతమైనది. బంపర్ ఆఫర్ ఎవరో అబ్బాయిలకు. గిక్కడ గిక్కడ చూపిర్రా మీ పనితనం అంతా. వీడెవడో ఆఫరే ఇస్తాండు. గర్భవతిని చేస్తే 10 లక్షలు, ఫెయిల్ అయితే 5 లక్షలు పక్కా. మగాళ్ళ కోరికలే టార్గెట్గా కేటుగాళ్ళ మోసం. 100 మంది నుంచి 50 లక్షల వరకు వసూలు. పోలీసుల దర్యాప్తు, మైనర్ సహా 2 అరెస్టు. బీహార్లోని మన్వాడలో వెలుగులోకి. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్. ఊరిని దీనికి కూడా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ అని ఉన్నది ఒకటి. బీహార్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్గా పిలుస్తోన్న ఈ మోసంలో మగాళ్ళ కోరికను కేటుగాళ్ళు టార్గెట్ చేశారు. పెళ్ళై చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న మహిళలను గర్భవతులుగా చేస్తే 10 లక్షలు ఇస్తామని, ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని నమ్మించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ విడతల వారీగా బాధితుల నుంచి డబ్బులు లాగారు. దీంతో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వామ్ము, ఇది ఆఫర్ కాదట. ఇదొక అమ్మ ఎంత డేంజర్గా ఆలోచన చేసిన చూడు. అంటే పెళ్ళై పిల్లలు లేని మహిళలు కొందరు ఉన్నారు అని ముందు కొందరిని నమ్మించిన అబ్బాయిలను. పలాని మహిళలకు పిల్లలు లేరు, వాళ్ళకి పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరు, ఒకవేళ మీరు ఆడికి పోయి వాళ్ళని గర్భవతులు అని చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాం, ఒకవేళ ఆమెకు గర్భం దాల్చకున్నా 5 లక్షలు మాత్రం ఇస్తాం, ఎందుకంటే కష్టపడ్డావు కదా. రిటర్న్ ఇచ్చుడు కాదు, వీళ్ళకే ఇచ్చుడాట. ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని. అదే ఫెయిల్ అయినా పాస్ గర్భవతిని చేసినాం అనుకో 10 లక్షలు, చేయలేదనుకో 5 లక్షలనే మిగులుతాయి. ఎటు చేసి కష్టానికైతే ప్రతిఫలం దక్కుతుంది, సుఖానికి సుఖం దక్కుతుంది, డబ్బుకు డబ్బు దక్కుతుంది. మళ్ళా మన ఇంటి దుడ్డే ఎక్కడో కొట్టుకపోయి పెంచుకున్నట్టు. నీ అమ్మాయి భారతదేశంలోనే వస్తాయి ఎందుకు ఇటువంటి ఆలోచనలు. ఈజీ మనీ కోసం ఎన్ని రకాల అడ్డదారులు దొక్కుతాను చూడు. మహిళ అవకాశం ఇచ్చింది లేదు, మహిళ పిలిచింది లేదు. మధ్యలో బ్రోకర్ గాన్లో ఆడే ఆట ఇది. బ్రోకర్ గాన్లో ఆడింది ఆట. వికీ డోనర్ అనే ఒక సినిమా వచ్చింది కదా, ఇదే. మనకి ఏం జాబ్ చేయాలో తెలియదు అనుకోకుండా హాస్పిటల్ పోతే ఇట్లా పిల్లలు లేని వాళ్ళకు వీర్యం డొనేట్ చేస్తావా, మరదో బిజినెస్ అంటే ఇక వాడు వీర్యాన్ని అమ్ముకోవడమే పెడతాడు. ఇక వీర్యాన్ని అమ్ముకొని ఆ వీర్యం ద్వారా వచ్చిన డబ్బులతోటి గడపడం. వికీ డోనర్ బాలీవుడ్లో సినిమా వచ్చింది, బంపర్ హిట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది, ఏకంగా అద్దె మొగళ్ళని తీసుకొచ్చి ఇట్లా అద్దె మొగళ్ళతోటి గర్భాలు చేయించి మేము మీకు 10 లక్షలు ఇస్తామని చెప్పింది. కానీ అక్కడ అమ్మాయిలు లేరు, అసలు పనే లేదు అక్కడ. ఇటువంటి అన్నీ అటే ఉంటాయి. నార్త్ సైడే దొంగలు. మన భారతదేశంలో ఉండి ఆ నార్త్ను మన భారతదేశం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దొంగలు, లుచ్చగాన్లు, బటవాయిలు, సైబర్ క్రైమ్ గాన్లు వాళ్ళే. ఆ ఉత్తరప్రదేశ్, ఆ గుజరాత్, ఆ హర్యానా, ఆ ఢిల్లీ, వాళ్ళందరూ మనం భారతీయులం అని చెప్పుకున్నానికి మనకు సిగ్గు అనిపిస్తుంది. ఇటు ఎవడు ఉండడు. ఈ దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి లుచ్చగాన్లు అయితే ఎవడు ఉండడు. చిచి దక్షిణ భారతదేశం వేరే, ఉత్తర భారతదేశం వేరే. వాళ్ళ ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. గిట్లాంటి చెడ్డ అలవాట్లు మనకి ఎక్కడిదే. గిట్ల వల్ల మన దగ్గర వసూలు చేస్తారా? మన వాళ్ళే ముందు చెప్తారు అంత ఇటు రారి అని. మనకు సైబర్ క్రైమ్ తెలియదు, మనకు వాళ్ళు చేసే లుచ్చ పనులు ఏవి తెలియదు. ఇట్లాంటి దొంగలు ఉన్నారు ఉత్తర భారతదేశం వైపు.